ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాకుండా తనలోని అసహనాన్ని ఎప్పుడూ మీడియా ముందు కానీ అభిమానుల ముందు కానీ బయటపెట్టిన సందర్భాలు చాలా అరుదు. అయితే అటువంటి మహేష్కు తన అభిమానులు ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర అసహనంగా ఉన్నట్లు వార్తలుస్తున్నాయి. ఆ ఆసక్తికరమైన న్యూస్ వివరాల్లోకి వెళితే మహేష్ బాబును ఈ మధ్య మృగదాస్ మూవీ షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు గుంటూరు నుండి వెళ్లిన కొందరు అభిమానులు మహేష్ను షూటింగ్ స్పాట్లో కలుసుకోవడమే కాకుండా కొన్ని ఫోటోలను ఆ అభిమానులు తీసుకున్నారట. అయితే ఆ తర్వాత ఆ ఫోటోలను వెంటనే ఆ వీరాభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మహేష్ కు తీవ్ర కోపాన్ని తెప్పించినట్లు టాక్. దీనికి కారణం మహేష్ తన అభిమానులకు ఈ ఫోటో షూట్ ఇస్తున్నప్పుడే ఈ ఫోటోలను ఎక్కడా లీక్ చేయవద్దని కోరాడట. అయితే ఆ అభిమానులు మహేష్ మాటను మన్నించకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేయడంతో తన లేటెస్ట్ సినిమా ఫస్ట్ లుక్ కాకుండానే తన సినిమాలోని లుక్ అందరికీ తెలిసిపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యాడట మహేష్. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు హైదరాబాద్లో మరికొంతమంది మహేష్ అభిమానులు అతడిని కలిసి మహేష్తో ఫోటోలను తీయించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నాన్ని తిరస్కరించడమే కాకుండా తనను కలిసిన అభిమానులపై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించినప్పుడు మహేష్ అభిమానులు కంగు తిన్నారని టాక్. దీనితో మహేష్ కు తన అభిమానులపై కోపం వచ్చింది అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా దీపావళి నాడు విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ కు మానియాగా మారిన వర్చువల్ రియాలిటీ టెక్నాలజీపై మహేష్ కు కూడా మోజు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ మురుగదాసుల లేటెస్ట్ మూవీ టీజర్ ను ఈ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో విడుదల చేయాలని వర్క్ స్టార్ట్ అయింది అన్న వార్తలుస్తున్నాయి. కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉండే ఈ టీజర్ ను లాస్ ఏంజల్స్ లోని ఓ కంపెనీ తయారు చేస్తుందని వార్తలుస్తున్నాయి. దీంతో మహేష్ కూడా రాజమౌళి టెక్నాలజీని అనుసరిస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు